జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చిన 17 మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులు ప్రభుత్వ పరిధిలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి అయిన మెడికల్ కాలేజీలను, పూర్తి కావాల్సిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ స్థలం ప్రభుత్వం కట్టింది. ఇవి పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలి అనే నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఎవరైనా గనక ప్రభుత్వం ప్రజలకు దక్కాల్సింది, మీరు గనక ప్రైవేట్ అంటూ వచ్చి వాటిని గనక తీసుకొని ఆక్యుపై చేస్తే మిమ్మల్ని వదిలే సమస్య లేదు అని చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం. బహుశా అదే ఫలితమేమో తెలియదు కానీ పులివెందుల, మదనపల్లి, ఆదోని మెడికల్ కాలేజీలకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం. ప్రైవేట్ వాళ్ళు మార్కాపురం, మదనపల్లి, పులివెందులు ఎవ్వరు రాలేదు. ఒక ఆదోనికి ఏమో హైదరాబాద్కి చెందిన కిమ్స్ పక్క రాష్ట్రం నుంచి ఒకరు వచ్చారు. అయితే ఈ విషయం తర్వాత ప్రభుత్వం షాక్ గురైంది. అయినా కూడా మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా జాతీయ అంతర్జాతీయ సంస్థలైనా పిలిపించి పీపీపీలోనే వెళ్తాం, సంపద సృష్టి అన్నది పీపీపీ ద్వారా అంటే ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారానే సంపద సృష్టి సాధ్యమవుతుంది అని చెప్పి మరోసారి ఆయన పునరుద్ఘాటించడం. అయితే ఇక్కడ పోనీయండి, చంద్రబాబు నాయుడు గారి షూలోనే మనము ఒకసారి కాలు పెడదాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ యాజ్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళి పీపీపీ అనడం ద్వారానే సంపద సృష్టి జరిగితే, మరి ఆ సంపద సృష్టి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే అనుబంధ మెడికల్ కాలేజీలకు అనుబంధ ఆసుపత్రులు అవి పీపీపీకి ఇవ్వడం ద్వారా మాత్రమే సంపద సృష్టి ఎందుకు జరగాలి? అన్ని చోట్ల సంపద సృష్టించండి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఊళ్ళ నుంచి మొదలెడితే ఆ స్కూళ్ళు కూడా నారాయణకో, చైతన్యకో, ఇంకెవరికైనా కార్పొరేట్ వాళ్ళకి ఇవ్వండి. దాని ద్వారా కూడా సంపద సృష్టించండి. ఏ విధంగా అయితే నారాయణ, చైతన్య వాళ్ళు విద్య ద్వారా వ్యాపారం చేసి వేల కోట్లు సంపద సృష్టించారో, ఇప్పుడు వీటిగానే వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి సంపద సృష్టించి మీరు ఇంత తీసుకొని ప్రభుత్వానికి ఇది ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇవ్వండి. దాని ద్వారా కూడా సంపద సృష్టించండి. పీపీపీ అంటూ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మాత్రమే క్వాలిటీ అందేటట్లయితే ఆ క్వాలిటీ కొందరికి మాత్రమే ఎందుకు? ప్రభుత్వ స్కూళ్ళను కూడా పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి ఇచ్చేయండి, ధైర్యంగా పని చేయండి. పీపీపీ అంటూ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కదా కింద క్షేత్రస్థాయిలో, వాటిని కూడా ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళి వాటిని కూడా క్వాలిటీ సర్వీసులు దానికని సంపద సృష్టించండి. ఒక దగ్గరే ఎందుకు? ఇప్పుడు ఎయిమ్స్లు ఉన్నాయి, ఆ ఎయిమ్స్ను కూడా పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళి దాని ద్వారా కూడా సంపద సృష్టించి క్వాలిటీ సర్వీసులు ఇవ్వండి. ఒకటేందుకు? ఇది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత రోజుల్లో ఏంటి? ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ సర్వీస్ కూడా ఏ కార్పొరేటర్లకు, ఆదానీకు, అంబానీకు, వీలైతే ఇంకో కొత్త వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వండి. ప్రజలు పన్నులు కట్టడం లేదు, రాష్ట్రానికి దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి సెకండ్ స్టేజ్ కింద ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇవ్వండి. ఏముంది అందులో? ఏదైనా క్వాలిటీనే కదా, అదే కదా సాధ్యమవుతుంది అంటారు. ఒక ముఖ్యమంత్రి, మంత్రులు తప్ప అంటే లాస్ట్ స్టేజ్లో అవి కానీ ఇస్తుర్లేండి, పర్వాలేదు. ఇప్పటికైతే అవి ఇవ్వండి. స్కూళ్ళు, ఆసుపత్రులు, ఇప్పటికే రోడ్లు, రాష్ట్ర రహదారులు కూడా టోల్గేట్లు పెడతామంటున్నారు, అదే అయిపోయింది. ఇంకా మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులు అయిపోయాయి. నెక్స్ట్ స్కూళ్ళు, ఆసుపత్రులు అవి అయిపోయి ఇంకేం మిగిలి ఉంటాయి? రోడ్లు అయిపోయాయి, స్కూళ్ళు అయిపోయాయి, ఆసుపత్రులు అయిపోయాయి, కాలేజీలు అయిపోయాయి. నెక్స్ట్ ఇంకంతే పన్ను వసూలు చేయడం. బహుశా నెక్స్ట్ స్టేజ్లో అదే ఉండొచ్చు అనుకుంటాను. అది ఇచ్చేయండి, ఏముంది అందులో? ఆ తర్వాత ఇంకేం మిగిలి ఉంటాయి? ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు. చివరి స్టేజ్లో అది కూడా ఇచ్చేసి అఫ్కోర్స్ ఇప్పుడు ఉద్యోగులు కనుక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అని తాత్కాలికంగా అని ఆ తర్వాత స్టేజ్ ముదిరితే ఇంకా ప్రైవేట్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తారు ఒక సంస్థకు, అందులో అనుమానం లేదు. ఇక ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ మంత్రులు, ప్రభుత్వం అయిపోయాయి. మళ్ళీ కంప్లీట్గా రాజుల కాలం వెనక్కి వెళ్ళిపోయేది, అంతే కదా. అఫ్కోర్స్ సమాజం వెనక్కి వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాయనో లేకపోతే ఏఐ వచ్చిందనో ముందుకెళ్తున్నాం అనుకుంటే, టెక్నాలజీ ముందుకెళ్ళినంత మాత్రం మనిషి బుర్ర వెళ్ళకుండా ఎవడేం చేస్తారులే. కానీ వెనకాల నియంత్రణ కంప్లీట్గా రాచరికమే లేండి. రాచరికం, బానిసత్వం పూర్తి వెనక్కి వెళ్ళిపోతున్నాం, అందులో అయితే అనుమానం లేదు. బానిసత్వంలో అయితే 2000 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయాను బానిసత్వంలో అయితే. ఇక రాచరికం అదొకటే మిగిలింది. ఏదో ప్రజాస్వామ్యం ఒక ముసుగెందుకు? అది కూడా ఆల్రెడీ పొరలు తొలగిపోతూ ఉందిలేండి, అది కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకు ఇదంతా? సంపద సృష్టి పీపీపీ ద్వారానే మంచి జరిగితే, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారానే మంచి జరిగితే, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారానే మంచి సర్వీస్ అయితే అన్నిట్లో ఇచ్చేయండి.
నెక్స్ట్ మంత్రులు కానీ సరిగ్గా పనిచేయట్లే. పీపీపీ అనుకుంటే వాళ్ళు మంచిగా పనిచేస్తారు అనుకుంటే వాళ్ళని తీసుకోండి. క్యాబినెట్లోకి ఒక సగం మందిని ప్రైవేట్ వాళ్ళని తీసుకోండి, సగం మందిని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం అంటే ఇట్లా ప్రజలు ఎన్నుకున్న దగ్గర నుంచి తీసుకోండి, సగం మందిని క్యాబినెట్లో కానీ తీసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు ఇవన్నీ?